అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను కోవాతో గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. గులాబ్ జామ్ ప్యాకెట్స్తో చేసుకుంటూ ఉంటాం కదండి, కానీ స్వీట్ షాప్ అంత టేస్ట్ రావు కదా. సో నేను ఇక్కడ అదే ప్యాకెట్స్తో టేస్టీగా గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను ఇక్కడ ఒక 1/2 kg ప్లెయిన్ కోవా తీసుకున్నానండి. ఎక్కడైనా స్వీట్ షాప్స్లో దొరుకుతాయండి. దీన్ని ఒక ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes వరకు ఇలా మిక్స్ చేసుకోండి. కోవా అనేది ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, గట్టిగా ఉంటుంది. సో అందుకే ఇలా స్టవ్ మీద ఒక 2 minutes కుక్ చేసామంటే సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లనివ్వండి. నేను ఇక్కడ MTR గులాబ్ జామ్ 160 grams ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. కోవా చల్లరిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్స్ని కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. దాదాపు ఒక 2 cups వరకు వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 cup మైదా పిండిని వేసుకుంటున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 cup వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా మాత్రం తడపకూడదండి, సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని 15 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు నేను షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను ఇక్కడ ఒక 4 glasses షుగర్ని వేసుకుంటున్నాను. దాదాపు 1.25 kg ఉంటుందండి. 4 glasses షుగర్ వేసిన తర్వాత మనం ఎంతైతే షుగర్ వేసామో అంతే క్వాంటిటీలో వాటర్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 4 glasses వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. షుగర్ డిజాల్వ్ అయిన తర్వాత అక్కడే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. గులాబ్ జామ్ చేయడానికి మన సిరప్ అనేది జస్ట్ ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. ఏ పాకం రావాల్సిన అక్కర్లేదు. సిరప్ అనేది ఇలా స్టిక్కీగా రావడానికి దాదాపు 8 minutes వరకు పడుతుందండి. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకోండి. షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తెరిచేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ప్రెషర్ పెట్టకుండా మిక్స్ చేయండి. సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిండి ఆరిపోకుండా ఉండడానికి ఒక 1/2 తీసుకొని వాడుకుంటున్నానండి. మిగతాది పక్కకు పెట్టేస్తున్నాను. చూడండి, పిండి అనేది ఇలా సాఫ్ట్గా తడుపుకోండి. ప్రెషర్ పెట్టకుండా చేయడం వల్ల ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ఇలా చేసామనుకోండి, బాల్స్ అనేవి లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి. సో ఈ వీడియోలో చూసిన విధంగా బాల్స్ని మంచిగా రోల్ చేసుకోండి. ఇలా రౌండ్గా 2 చేతుల మిడిల్లో పెట్టుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలాగే అన్నిటినీ చేసేసుకోవాలి. ఒక చిన్న ఉండని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత 2 చేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి. అలా చేశారంటే క్రాక్స్ లేకుండా వస్తాయి. ఇలాగే నేను అన్నిటినీ చేసేసుకున్నాను. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేసేసుకొని నెమ్మదిగా ఒక్కొక్క గులాబ్ జామ్ని వేసేసుకోండి. అన్ని బాల్స్ వేసిన తర్వాత ఇలా ఒక చిన్న స్పూన్తో ఆయిల్ని కదిలించారంటే బాల్స్ అన్ని వైపులా మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాల్స్ని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసేసుకొని ఒక జల్లి బుట్టలో వేసేసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా చల్లనివ్వండి. ఇలాగే అన్ని బాల్స్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. బాల్స్ని ఆయిల్ నుంచి తీయగానే పాకంలో వేయకూడదండి. జామున్స్ని పాకంలో వేసేటప్పుడు పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి. పాకం అనేది వేడిగా ఉన్నప్పుడు వేశారంటే గులాబ్ జామ్ అనేవి విరిగిపోతాయండి. సో ఈ టిప్స్ని అన్నీ గుర్తుపెట్టుకుంటూ చేశారంటే చాలా బాగా వస్తాయండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలాగే అన్నిటినీ వేసేసుకోవాలి. అన్నిటినీ వేసిన తర్వాత ఒక 2 to 3 hours పక్కకు పెట్టేసుకోండి. జామున్స్ అన్నీ షుగర్ సిరప్ని పీల్చుకుంటాయి. అంతే అండి,
కోవా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట. ఈ వీడియోలో చూసిన టిప్స్ ప్రతి ఒక్కటి పాటిస్తూ చేశారంటే చాలా బాగా వస్తాయండి. చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.